బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో హీరోయిన్ పై దాడి ఘటనలో కీలక విషయాలు బయటపెట్టారు పోలీసులు. తప్పు హీరోయిన్ కల్పికదే అని తేల్చారు. సబ్స్క్రైబర్స్ కోసం కావాలని హల్చల్ చేసినట్టుగా తేల్చారు పోలీసులు. छोड़ना शुरू करेंगे बहुत हो गया రికార్డ్ తీరా మొత్తం ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది అదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు. నిన్న రాత్రి బర్త్డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో గొడవ పెట్టుకుంది హీరోయిన్. నానా హంగామా చేసింది. పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని చెప్పింది. పోలీసులు దీనిపై ఎంక్వైరీ చేసి అసలు విషయం బయట పెట్టారు. వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం కావాలని కల్పిక గొడవ పెట్టుకున్నట్లుగా తేల్చారు. కల్పిక కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. సబ్స్క్రైబర్స్ కోసమే వీడియో తీస్తున్నట్టు చెప్పింది. తనకు కాంట్రవర్సీనే కావాలని అంది. హీరోయిన్ ఓవర్ యాక్షన్ చూసి పోలీసులు, పబ్ నిర్వాహకులే కాదు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. छोड़ना शुरू करेंगे बहुत हो गया రికార్డ్ తీరా మొత్తం ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది అదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ దిస్ యాస్ అండ్ దట్ హ్యాస్. మాట్లాడండి, పర్లేదు, వింటున్నారు, మీడియానే వింటున్నారు. నేను మీడియా కార్డు పెట్టుకోవడం మర్చిపోయాను, తప్పైంది నాది. పర్లేదు, మాట్లాడండి. What did you do? He's born from his own mother's womb, apparently. He doesn't know the meaning of OCDK, and he's going like this for OCDK. Wait. Let us speak. She has this talent of speaking about. I have world's greatest talent, not just India's greatest talent. Okay. Yeah, everyone knows it. Everyone knows it. Like battery hyper. you have no, I have not. I have another phone. Don't bother. I am taken care very well. Blackmailer. I am done. Blackmailer. Oh yeah. मेरा है ना, I'll save it and I'll put it in my Insta and put it only for subscribers. I'll utilize the subscribers. इससे क्या करूँगा? Discard. రెటిక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో హీరోయిన్ పై దాడి ఘటనలో అయితే కీలక విషయాలు బయటపెట్టారు పోలీసులు. తప్పంతా కల్పికదే అంటూ కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ తప్పంతా, ఆ ఘటనలో జరిగిన తప్పంతా కూడా కల్పికదే అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కల్పిక ఏమైనా స్పందించా? అసలు ఏం జరిగింది? అంటే నిన్న పబ్ మూసే సమయానికి కల్పిక ఒక వివాదం సృష్టించింది. కేక్ విషయంలో పబ్ లో ఉన్నటువంటి వెయిటర్లతో గొడవ మొదలైంది. ఆ గొడవని పెద్దగా చేసి మొత్తం అంటే సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ తన సోషల్ మీడియాలో తనకు ఒక సెలబ్రిటీ హోదా రావాలని చెప్పేసి కూడా ప్రయత్నించేందుకు ఈ విధంగా ట్రై చేసిందని చెప్పేసి కూడా పోలీసు విచారణ తేలినట్టు తెలిసింది. అక్కడ కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అక్కడ వివాదం అంతా కూడా ముగిసినప్పటికీ కట్టాల్సిన బిల్లు కట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు చెప్పినప్పటికీ కూడా అక్కడ కావాలని వివాదం సృష్టించింది. తనకు క్షమాపణ చెప్తే తప్ప నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. పోలీసులు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పినా నాకు కేసు వద్దు, వారి చేత క్షమాపణ చెప్పించాలి, నేను కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగను నేను అని చెప్పేసి కూడా పోలీసులకే రిటర్న్ సమాధానం చెప్పినట్టు కల్పిక పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వీడియోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలలో కావాలనే తన ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికి, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి తాను ఈ విధంగా చేస్తున్నట్టు కూడా మాట్లాడిన వీడియోను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించి ఏం జరిగిందనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేసి ఆమె కావాలనే వివాదం సృష్టించినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పబ్ లో ఉన్న నిర్వాహకులు కూడా కొంతమంది కస్టమర్లతో తరచూ వివాదాన్ని దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగా కల్పికపై కూడా ఏమైనా దురుసుగా ప్రవర్తించారనే కోణంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి వీడియోలను కూడా చూసి పరిశీలించిన తర్వాత ఆమె సబ్స్క్రైబర్స్ కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పేసి కూడా మాట్లాడుతున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది లైవ్ లో. కాబట్టి ఆమె కావాలనే వివాదం సృష్టించింది. ఎక్కువ ఎందుకంటే వార్తల్లో నిలిస్తే తాను కూడా మళ్ళీ ప్రేమలోకి రావచ్చు అనే ఉద్దేశంతో చేసిందా, లేకుంటే కావాలని సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలని చెప్పేసి ఇలా చేసిందని చెప్పేసి కూడా ఆమె మాటలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఆమె కావాలనే వివాదం సృష్టించినట్టు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.